ఫస్ట్ మేము అందరం అయితే వైజాగ్ కాంపిటీషన్ కి అయితే వచ్చాం. అక్కడ వెళ్లే మధ్యలో ట్రైన్ లో అయితే ఒక దొంగ పడ్డాడు. వాడు ట్రాన్స్జెండర్ అక్క బ్యాగ్ లో నుంచి అమౌంట్ కొట్టేయాలని అయితే చూశాడు. మిగతాది మొత్తం వీడియోలో చెప్తా, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ రోజు వైజాగ్ లో డాన్స్ కాంపిటీషన్ కి అయితే వెళ్తున్నా. ఇంకా మా వాళ్ళు ఆకలితో వస్తారని రైస్ అయితే చేపించా. ఇంకా రైస్ చేసే లోపల లేట్ అయింది. బస్ ఏమో మిస్ అవుతుంది అనుకునే లోపల బస్ అయితే వచ్చింది. అంత చేసి పట్టుకున్నాక వచ్చి గేట్ల కాడ అయితే నిలబడిపోయింది బస్ అయితే. ఇంకా బనగానపల్లికి అయితే వచ్చాయి. ఇక్కడ చూస్తే ఒక్క ఆటో లేదు. ఇంకా తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసా, బట్ ప్రయోజనం అయితే లేదు. ఇంకా నడుచుకుంటా వస్తుంటే ఒక అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా స్టేషన్ కి అయితే వచ్చేసా ఫ్రెండ్స్. ట్రైన్ వస్తే ఎక్కిపోవాల్సిందే. అక్కడి నుంచి అయితే మా వాళ్ళు ఇద్దరు వస్తున్నారు. వాళ్ళతో పాటు అయితే వెళ్ళిపోతా. బనగానపల్లిలో ఆటోలు అయితే అసలు ఏం లేవు. ఆడ ఫ్యాక్టరీ అనిపిస్తుంది కదా, అయితే వెనకల్లా ఫ్యాక్టరీ. ఇది రైల్వే స్టేషన్ బనగానపల్లి. ఒక ట్రైన్ వచ్చింది ఫ్రంట్ లో అని చెప్పి లాస్ట్ లో ఎక్కినారు వాళ్ళైతే. ఇంకా నంద్యాల వరకు అయితే నేనైతే ఫ్రంట్ లోనే వచ్చా. వర్షాల కారణంగా నంద్యాల వాటర్ ఫ్లో అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా నంద్యాల స్టేషన్ లో నేను కూడా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసా. నేను ట్రైన్ ఎక్కినప్పటి నుంచి స్టార్ట్ అయింది యుద్ధం. విజయవాడ వచ్చే వరకు ఆగట్లేదు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. ఈయనతో ఉంది మామ కామెడీ. అబ్బా ఫుల్ పిచ్చ కామెడీ అసలు. మేము ఇంకా ఈయనతో ఆడుకుంటామని ఆయన పని అయితే స్టార్ట్ చేశాడు. నేను అంటుంది ఎవరిని అనుకున్నారు, కింద చూడండి. అంతవరకు ఆ ట్రాన్స్జెండర్ అక్క మాతో రీల్స్ చేసుకుంటా అంతా బాగా హ్యాపీగా ఉన్నాం. వాడు ఎవడో తెలుదు బాగా మాట్లాడుతుంటే అక్కతో వాళ్ళ మనిషి అనుకున్నాం. కట్ చేస్తే అక్కకు వాడు ఎవడో కూడా తెలియదంట. డైరెక్ట్ గా చెప్తే వాడు నేను చేయలేదంటాడని మేము ఫస్ట్ వీడియో అయితే తీసాం. ఇంకా ఆ తర్వాత అక్క పడుకుంటే అక్కనైతే లేపాం. వాడు వాని ఎక్స్ప్రెషన్ చూడండి, తీయనట్టు ఎట్లా యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకా వాడు తర్వాత ఆర్పీఎఫ్ వాళ్ళు తెలుసు, పోలీస్ వాళ్ళు తెలుసు అని కాల్స్ మాట్లాడుతున్నాడు. లాస్ట్ కి వాడిని ఏం చేశామనేది వీడియో లాస్ట్ లో చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. గుంటూరు స్టేషన్ లో ఒక చాయ్ తాగి అలా తిరిగి మళ్ళీ ట్రైన్ ఎక్కేసా. ఇంకా మార్నింగ్ సన్ రైజ్ ఉంది మామ, సూపర్ అసలు. ఈ ట్రైన్ అయితే విజయవాడ వరకే. ఇక్కడ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ట్రైన్ అయితే చేంజ్ అవ్వాలి. స్టైల్ మారింది మా ఉంది. ఏంటి సడన్గా ఇప్పుడు బానే ఉన్నాంగా. గాయ్స్ మేము ఇక్కడ బ్రష్ చేసి టిఫిన్ చేసేకైతే వెళ్ళాం. వాళ్ళు మేము చేసే అల్లరిని చూడలేక వాళ్ళైతే ఒకటే మాట అన్నారు. వాడు అంత గట్టిగా చెప్పాడు కదా టేస్ట్ బాగుంటది అనుకుంటే టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా బాలేని దాన్ని తినేసి మళ్ళీ స్టేషన్ లోకి అయితే వచ్చేసాం. గాయ్స్ ఇంకా తినేసి మళ్ళీ ట్రైన్ కోసం అయితే రైల్వే స్టేషన్ లోకి వచ్చినాం. స్టేషన్ లోకి వస్తే మన అల్లరి అవుతుందా, అస్సలు ఆగదు కదా. ఇంకా అలానే అల్లరి చేసుకుంటుంటే ట్రైన్ అయితే వచ్చేసింది. మంది చూసి ఎంత మంది ఉన్నారో చూడండి. ఇంకా అలానే దూరుకొని పైన అయితే సీట్లు సంపాదించాం. మా వాడు ఛార్జింగ్ పెట్టుకోవాలంట, బట్ నా ఛార్జర్ అయితే వానికి సరిపోదు. అందుకే ఎవరినంటే వాళ్ళని అడుగుతున్నాడు. ఇప్పుడే కోనసీమ అందాలకైతే ఎంటర్ అయిపోయినాం. గోదావరి ఎంట్రెన్స్. ఆటో వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అయిపోయి అందరం ముందరు ఉంటాం. ఇవేంటో తెలుస్తే కామెంట్ చేయండి. మాత్రం ఎట్లా పరిస్థితి వచ్చింది మాకు. వాహనం నడుచుకుంటూ పోతున్నాం కంపల్సరీ.
గైస్ మాదైతే 4th పర్ఫార్మెన్స్, అందుకే తొందరగా రెడీ అయితే వెళ్ళిపోయాం. సూపర్. అసలు హనుమాన్ గారి పాట తీసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పాట మనం తీసుకున్నప్పుడు దాన్ని న్యాయం కూడా చేయాలి. ప్రతి మ్యూజిక్ బిట్, ప్రతి సౌండ్ ఎఫెక్ట్, ప్రతి డైలాగ్, ప్రతి ఫార్మేషన్ ఎక్కడ ఎలా పెట్టాలి అనేది ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరు. థ్యాంక్ యూ సార్. నైస్. అది ఫ్రెండ్స్, మన ఇష్టంగా పెయింట్ వేస్తున్నాడు, మా కోసం బాగా కష్టపడుతున్నారు. అన్నకం పద్ధతికి వచ్చి ఫేస్ చూపి కొంచెం ఫేస్ చూపి కొంచెం సిగ్గుపడుతున్నాడు. బ్రో మనం వేసినాం బ్రో. మనలో కూడా ఇలాంటి కళాఖండాలు అయితే ఉన్నాయి, బయటికి తీస్తా. ఈ ఆర్ట్ వచ్చేసి సెకండ్ సాంగ్ కోసం అయితే సెటప్. ఇంకా సెకండ్ రౌండ్ లో కూడా 4th పర్ఫార్మెన్స్ మేమే కాబట్టి తొందరగా రెడీ అయితే వెళ్ళిపోయాం. గైస్ మేమైతే నైట్ కాంపిటీషన్ కంప్లీట్ చేసుకొని ఇంకా మార్నింగ్ రిటర్న్ అయిపోయాం. మాకు ఎన్నో ప్రైజ్ వచ్చింది అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ప్లీజ్ గైస్ అంత లోపల వీడియోని అయితే లైక్ చేసుకోండి. కాంపిటీషన్ అయిపోయింది, తినే పోతున్నాం ఫ్రెండ్స్. గైస్ ముగ్గురం పోయి కాదు అందరం పోయి గోబీ అయితే తినేస్తాం. ముగ్గురువేనా? జై హనుమాన్ టీం. అది మ్యాటరు. లాస్ట్ లో ఎన్నో ప్రైజ్ కొట్టినాము. దొంగ గురించి ప్రైజ్ ఎన్నో ప్రైజ్ అనేది 2 లాస్ట్ లో చెప్తా. రాట్లేదా? లూజ్ ఉందంట బ్యాట్. చందమామ రావే జాబిల్లి రావే. గాయస్ ఇంకా మేమైతే బేదంచర్లో వచ్చేసింటే దిగేసినాం. అందరికి బాయ్ చెప్తూ బాయ్. గైస్ మాకైతే కాంపిటీషన్ లో సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 50,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 40,000. ఇంకా దొంగ విషయం అంటాడు వాడు అయితే మార్కాపూర్ రోడ్ వచ్చిన వెంటనే దుంకేసి అయితే వెళ్ళిపోయాడు. మేము ట్రైన్ ఆగినాక పట్టుకుందామని ఎంతనో ట్రై చేసినాం కానీ కాలేదు మా వల్ల. ప్లీజ్ గైస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేసుకోండి.